ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనక అన్ని పార్టీల నాయకులు ఉన్నారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది అన్నారు. కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా భయపెట్టాలని చూస్తున్నారన్నారు శ్రీనివాస్ గౌడ్. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ప్రభాకర్ గారు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఇది కార్మికులు చేస్తున్న సమ్మె వెనకాల హరీష్ రావు, కేసీఆర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మోటివేట్ చేస్తుంది వాళ్ళని అంటున్నారు. మీరు అన్ని పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక్కరు ఇద్దరని కాదు, ప్రతి పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు వెనుకలు ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఆర్టీసీని విలీనం చేస్తూనే ఒక ప్రకటన చేసి జీవో ఇచ్చినప్పుడు అప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని హడావిడిగా కనీసం అప్పుడున్న ఆర్టీసీ ఎండీకి కూడా సమాచారం తెలియకుండా, సెక్రటరీకి తెలియకుండా ప్రభుత్వం చేసింది. ఇది ఓన్లీ పొలిటికల్ స్ట్రాటజీ లాగానే వాళ్ళు చేసిన ప్రకటన, అది మాత్రమే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు, అనేక అంశాలు అందరికి పెట్టారు, అందరికి గుండుస్తున్నారు. సేమ్ ఆర్టీసీ కూడా అట్లనే, ఆర్టీసీని పర్మనెంట్ చేస్తామన్నారు, మీకు జీతభత్యాలు పెరుగుతామన్నారు, అవన్నీ బిల్ పాస్ చేస్తున్నామన్నారు, గవర్నర్ సంతకం పైన ఇవ్వాలా రేపు అనుకుంటా లాస్ట్కి ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ బస్సులు తేవడము, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడము, బకాయి పడ్డ 1400 కోట్లు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా భయపెట్టాలని చూస్తుంది. అది సాధ్యపడినటువంటి అంశం. అన్ని పార్టీలు మద్దతు దీనికి ఉంటుందనేది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీవీ9తో చెప్పిన అంశం. కెమెరా పర్సన్ సురేష్తో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్.